రాత్రి 7-8 గంటల సమయం. ప్రయాణికులతో నిండుగా ఉన్న ఒక బస్సు తన గమ్యస్థానానికి బయలుదేరింది భారంగా. ఆ బస్సు ఓ అడవి గుండా ఘాట్ రోడ్డు పైన ప్రయాణిస్తుండగా అకస్మాత్తుగా వాతావరణం మారిపోయి భయంకరమైన ఉరుములు మెరుపులతో కూడిన కుండపోత వర్షం ప్రారంభమైంది. ప్రయాణికులందరూ చూస్తుండగానే బస్సుకు 50 అడుగుల దూరంలో ఉన్న ఒక చెట్టు మీద పిడుగు పడింది. డ్రైవర్ చాకచక్యంతో బస్సును ఆపివేశాడు. ఆ చెట్టు మరో ప్రక్కకు ఉన్న లోయ వైపు విరిగి పడటం వల్ల వీరి మార్గానికి అడ్డు రాలేదు. కొద్దిసేపటి తర్వాత బస్సు మళ్ళీ బయలుదేరింది. ప్రయాణికులలో భయం ప్రారంభమైంది. అందరూ ఊపిరి బిగపట్టుకొని కూర్చున్నారు. ఆ బస్సు 2 కిలోమీటర్లు వెళ్ళిందో లేదో మరో పిడుగు బస్సుకు 40 అడుగుల దూరంలోని చెట్టు మీద పడింది. డ్రైవర్ చాకచక్యంతో మళ్ళీ బస్సును ఆపివేశాడు. ఇలా 3 సార్లు జరిగింది. మూడోసారి పిడుగు 30 అడుగుల దగ్గరలో పడింది. ప్రయాణికులలో భయం తారస్థాయికి చేరుకుంది. అరుపులు, ఏడుపులు ప్రారంభమయ్యాయి. బస్సులో ఉన్న వారిలోంచి ఒక పెద్ద మనిషి లేచి, చూడండి, ఈరోజు పిడుగు ద్వారా మరణం రాసిపెట్టి ఉన్న వ్యక్తి ఎవరో ఈ బస్సులో ఉన్నారు. అతని కర్మ మనకు చుట్టుకొని మనమందరం కూడా అతనితో పాటు చావవలసి వస్తుంది. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఈ బస్సులో నుంచి ఒక్కొక్కరు కిందికి దిగి అదిగో ఎదురుగా ఉన్న ఆ చెట్టును ముట్టుకొని మళ్ళీ బస్సులో వచ్చి కూర్చోండి. మరణం రాసిపెట్టి ఉన్న వ్యక్తి ఆ చెట్టును ముట్టుకోగానే పిడుగుపాటుతో మరణిస్తాడు. మిగిలిన వాళ్ళం క్షేమంగా వెళ్ళవచ్చు. ఒక్కరి కోసం అందరూ చస్తారో, అందరి కోసం ఒక్కరు చస్తారో ఆలోచించుకోండి అన్నాడు. చివరకు ఒక్కొక్కరుగా వెళ్ళి ఆ చెట్టును ముట్టుకొని రావడానికి సిద్ధపడ్డారు. మొదట ఆ పెద్ద మనిషి మనసులో చాలా భయపడుతూనే వెళ్ళి చెట్టును ముట్టుకున్నాడు. ఏమీ జరగలేదు. అతడు ఊపిరి పీల్చుకొని క్షేమంగా వచ్చి బస్సులో కూర్చున్నాడు. ఇలా ఒక్కొక్కరు భయపడుతూనే వెళ్ళి ఆ చెట్టును ముట్టుకొని వచ్చి కూర్చోసాగారు. చివరికి ఒకే ఒక ప్రయాణికుడు మిగిలాడు. ఇక మరణించేది అతడే అని అందరికీ పూర్తిగా నిశ్చయం అయిపోయింది. చాలామంది అతని వైపు అసహ్యంతో, కోపంతో చూడసాగారు. అతడు భయంతో వణికిపోతున్నాడు. బస్సు దిగి చెట్టును ముట్టుకోవడానికి వెళ్ళనంటే వెళ్ళనన్నాడు. కానీ బస్సులోని ప్రయాణికులందరూ నీ వల్ల మేమందరము చావాలా, వీల్లేదు అంటూ అతన్ని బస్సు నుంచి బలవంతంగా కిందికి నెట్టారు. చేసేది లేక ఆ చివరి వ్యక్తి వెళ్ళి చెట్టును ముట్టుకున్నాడు. వెంటనే పెద్ద మెరుపులతో పిడుగు పడింది. తర్వాత భయంకరమైన శబ్దం వచ్చింది. కానీ పిడుగు పడింది ఆ చివరి వ్యక్తి పైన కాదు, బస్సు పైన. అవును, బస్సు పైన పిడుగుపడి అందులోని ప్రయాణికులందరూ మరణించారు. నిజానికి ఆ చివరి వ్యక్తి ఆ బస్సులో ఉండటం వల్లనే అంతవరకు ఆ బస్సుకు ప్రమాదం జరగలేదు. అతని పుణ్యఫలము, దీర్ఘాయుషు వారందరినీ కాపాడింది. ఈ కథలో లాగానే మనం జీవితంలో సాధించిన విజయాలలో కానీ, ఆపదల నుంచి రక్షింపబడిన సందర్భాలలో కానీ ఆ ఘనతంతా మనదేననుకుంటాం. కానీ ఆ పుణ్యఫలం మన తల్లిదండ్రులది కావచ్చు, జీవిత భాగస్వామిది కావచ్చు, పిల్లలది కావచ్చు, తోబుట్టువులది కావచ్చు, మన కింద పనిచేసే వారిది కావచ్చు. మనం ఈరోజు ఇలా ఉన్నామంటే అది మన ఒక్కరి కృషి ఫలితమే కాదు, ఎంతోమంది పుణ్య ఫలితం, ఆశీర్వాద బలం, వారు వారి అదృష్టాన్ని పంచటం కూడా కారణమై ఉంటాయి. కథ సమాప్తం. ఈ చిన్న కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.